ప్రపంచవ్యాప్తంగా సమాజాభివృద్ధి కోసం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయమని ఏపీ ఈపీడీసీఎల్ ప్రశాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి రమేష్ ప్రసాద్ కొనియాడారు. ఇక్కడ బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద ఉన్న సింధూర గెస్ట్ హౌస్లో జర్నలిస్టులకు ఒత్తిడిని అధిగమించేందుకు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజం కోసం బ్రహ్మకుమారీస్ నిరంతరం అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈరోజు యొక్క ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా బ్రహ్మకుమారీస్ ఈశ్వర విశ్వవిద్యాలయంలో మేము ఇచ్చేటువంటి శిక్షణలు ఏవైతే ఉన్నాయో మేము పొందిన శిక్షణలు అవి మీకు నేను చాలా సంక్షిప్తంగా తెలియజేస్తాను. ఈరోజు న్యూస్ ఛానల్స్ పెరిగిపోయాయి, అలాగే న్యూసెన్స్ పెరిగిపోయింది. న్యూ సెన్స్ మాత్రం ఎక్కడా లేదు, కొత్త సెన్స్ లేదు ఎక్కడ కూడా. 24 గంటలు 24/7 వార్తలు అందిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు అందరూ కూడా హెడ్లైన్స్ చూస్తున్నారు. పూర్వకాలం పేపర్ అంతా చదివేవారు, 1:30కు వచ్చే వార్తలంతా చెవి దగ్గరగా పెట్టి మరి వినేవారు, రేడియో దగ్గర ఎక్కడైనా ఒక ముక్క మిస్ అవుతామని. అలాగే టీవీ ముందు కూడా కూర్చొని దూరదర్శన్ న్యూస్, ఓన్లీ దూరదర్శన్ న్యూస్ మాత్రమే ఉండేది అప్పుడు, డీడీ న్యూస్ ఛానల్. ఇలా ఈరోజు కమ్యూనికేషన్ ఎక్కువ పెరిగిపోయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా పెరిగిపోయాయి. కానీ మనిషి ఇంకా ఇగ్నోరెన్స్లోనే ఉండిపోతున్నాడు. ఇగ్నోరెన్స్ అంటే నాకు తెలియదే, అయ్యో ఈ వార్త నాకు తెలియదే అనే రకం అయిపోయింది. ఇంత ట్రమెండస్ స్పీడ్లో న్యూస్ పెడుతున్నప్పటికీ కూడా సెకండే ఇదివరకు టెలిగ్రామ్ రావాలంటే ఎంత కష్టం, తర్వాత టెలిప్రింటర్ ఎంత కష్టపడి కనుక్కున్నారు ఆ రోజుల్లో. ఈరోజు కెమెరా ఎంత కష్టపడి కనుక్కున్నాడు. కానీ అవన్నీ క్రోడీకరించి మనిషి ఈరోజు ఒక సెల్ ఫోన్లో ఒక పిడికెట్లో పెట్టేసుకున్నాడు. ఇంత సమాచారం ఉన్నప్పటికీ కూడా, వాస్ట్ కమ్యూనికేషన్ ఉన్నా కూడా మనిషి ఇంకా నాకేం తెలియదు అనేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. జ్ఞానము విజ్ఞానం పెరిగిపోయింది. ఈరోజు జ్ఞానం విజ్ఞానంతో పెరగడంతో పాటు అజ్ఞానం కూడా పెరిగిపోయింది. ఈ రెండింటినీ డామినేట్ చేసేస్తుంది అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? తెలుసున్నది తక్కువ, తెలియదే ఎక్కువ. అజ్ఞానం అంటే మనకి తెలుసుంది తక్కువ, తెలియదే ఎక్కువ ఉంది. కాబట్టి తెలుసుంది కూడా ఎందుకు పనిచేయడం లేదు. బ్రహ్మకుమారీస్ ఈశ్వర విశ్వవిద్యాలయంలో కార్పొరేట్ ఆఫీసెస్లో, బ్యాంక్స్లో, హాస్పిటల్స్లో, స్కూల్స్లో, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో కూడా ఈ మైండ్ మేనేజ్మెంట్, థాట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు స్ట్రెస్కి కారణం ఏంటి? స్ట్రెస్ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ స్ట్రెస్ అంటే స్ట్రెస్ అంటే ఏంటో తెలియకుండానే స్ట్రెస్ అనే పదం వాడేస్తూ ఉంటాం మనం. మెంటల్గా మనం సైకలాజికల్గా ఎనర్జీని లాస్ అయిపోవడమే స్ట్రెస్. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి గుర్తు ఏమిటంటే చిరాకు పడడం, ఓపిక నశించడం, ఫిజికల్ ఎనర్జీ లాస్ అయిపోవడం, ఇరిటేట్ అవ్వడం ఇవన్నీ స్ట్రెస్కి గుర్తే. నేనేం స్ట్రెస్ ఫీల్ అవ్వడం లేదు అంటారు పైగా. మనిషి యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక వ్యక్తి కట్టెలు కొడుతూ ఉంటాడు. ఆ కట్టెలు పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉంటాడు, సాయంకాలం 6 దాకా కొట్టి ఆ మోపు పోసుకుని అమ్ముకుని వస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక వ్యక్తి ఆ దారిలో వెళుతూ ప్రొద్దున్న కొట్టడం చూశాడు. సాయంకాలం అయ్యేసరికి ఎన్నో కొట్టలేకపోయాడు అతను. ఆ గొడ్డలు పట్టుకున్న కట్టెలు కొట్టేవాడు. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటి బాబు నువ్వు పొద్దున్న నుంచి శ్రమ పడని ఇన్నే కట్టెలు కొట్టావు అంటే, నాకు గొడ్డలకి పదులు లేదండి, మరి నేను ఏం చేస్తాను.